వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయా? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరే? హలో, నేనే సార్ పొలానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరిచూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరిలో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా. చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులా నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. నీకేంటో అంత టెన్షన్? నా పిల్లలు దానిష్టం తెలిసిపోద్ది. నీకేంటో కష్టం? మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త
ఆమె వేరే కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. కాపురం ఈ పెట్టడం పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటది. ఆమెను బలాత్కారం దీన్ని- చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే, ఆ భర్త పేరు ఇదేంటి ఆగదు? వరహాల వీర వెంకట అది శంకర్రావు సెల్ ఫోను. అలియాస్ ఇది రిమోట్. చెల్లి జ్యోతిలక్ష్మిలతో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు ఎవరే అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? వాడందో అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వరీ లేదు. 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాకపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే డన్. ఏడిపించడానికి ఎవడద్దు అక్కడ పొద్దుటని ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి. 1 సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను. 1 సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. బొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేంట్రా? తప్పుకో. ఆగండి గురుగారు, వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ అంబిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలు అన్ని కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. రియల్లీ? దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. Admission, sir. In our college. No seats. వీడా? Apply for next year. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. Get up. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. Okay. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై సార్. అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. ఏ బాగానే ఉంది కదా? వారిని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. చెప్పనా? విప్పో. చెప్పనా? విప్పవా? చెప్పనా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. ప్యాంట్ ఎప్పుడు? ఆయ్ బాబాయ్, నా మానం. మానవా? అయినా మానవం. విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? ఆ. థూ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే, వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ కు బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు గాని. తెలుగు